ప్రాంత బిడ్డలందరికీ కూడా జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అంటూ నినాదాన్ని మరొకసారి మీ హుక్కు సంకల్పంతోని ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకందరికీ గుర్తుండే ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం 1969లో తెలంగాణ అనే పదంతోని మొదలైంది. ఆ తర్వాత 2009 నుండి అంటే 2001 నుండి నినాదం గట్టిగా ఉన్నా కూడా 2009 వరకు వచ్చేటాలకు జై తెలంగాణ అనే నినాదం తెలంగాణ ప్రాంతంలో ప్రతి బిడ్డకు కూడా అణువణువున కూడా ఇంకిపోయింది. ఎందుకు అంటే నా రాష్ట్రం, నా తెలంగాణ, మన రాష్ట్రం, స్వరాష్ట్రం, ఇలా రకరకాల పేర్లతో కూడా మనం పిలుచుకున్నాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రాని కోసం బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటంటే తెలంగాణ అనే పదం కనుమరుగు అయిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ అనే సెంటిమెంటు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే ఈ 10 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ కూడా క్లారిటీగా మేము ముందుంచే ప్రయత్నం నేను చేస్తా. నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రంజిత్ ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. కేసులైనా జైళ్ళైనా ఏది జరిగినా కూడా భరించడానికి నేను సిద్ధం. వచ్చింది ఒక్కనే, వెళ్ళేటప్పుడు ఒక్కనే. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం, ఈ స్వరాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు అంటే 1200 మందిల తల్లి గర్భకోశాలతో ఏర్పడింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ తల్లి సంబరపల్లె. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పటికైనా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని గుర్తు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ అనే నినాదం ప్రతి ఒక్కరికి కూడా అణువణువునుగా ఒంట్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను మీ సమస్యల కోసం ప్రజాక్షేత్రంలో ప్రతినిత్యం కూడా ప్రతి గల్లీలో వాడవాడల్లోకి ఖచ్చితంగా కూడా వస్తా. అన్ని సమస్యలను ఆల్రెడీ ఇప్పటికే అనేక సమస్యలను కూడా మేమందరం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేస్తున్నా, ఇక తెలియజేస్తూనే ఉంటా. రైట్, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి మీరు ఎపిసోడ్ చూశారు. నన్ను ఎంత దారుణంగా కూడా అరెస్టు చేశారు, ఆ తర్వాత ఎంత ఇబ్బంది పెట్టారో కూడా చూశారు. చాలా రకాలుగా బాధపడ్డా, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ చాలా సంతోషం ఉంది. ఎందుకో తెలుసా, నేను ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేసిన. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్నానో అదే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వమే చిత్రహింసలు పెడతా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరే ఇదేం పరిస్థితి బై, ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. నాడు ప్రశ్నించిండు, నేడు ప్రశ్నించిండు, రేపు ప్రశ్నిస్తాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక ఎఫ్ఐఆర్ కాలే, ఒక కేసు నమోదు కాలే, ఏది కాలే. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ట్విట్టర్ కానీ ఓ కోడై కూస్తున్నదట. ఏమని, ఆయన గులాబీ బిడ్డలమ్మ అంటూ రకరకాలుగా చెప్తున్నారట. తెలంగాణ ఉద్యమంలో నేను జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేసింది వాస్తవం. దాంతోపాటు టీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి విభాగంలో పనిచేసింది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన, తెలంగాణ ఉద్యమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే నా సోదరులు కానీ, నాకుండే అక్కడ స్నేహితులు కానీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, ఏదైనా పెట్టుకుంటారు, వాళ్ళ సంతోషం. నేను జర్నలిజంలోకి వచ్చిన 2-3 సంవత్సరాల్లో అక్కడ వాళ్ళ ఆనందం అంటే నేను పార్టీలో అప్పుడు పనిచేసిన కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, ఉద్యమ సమయంలో పనిచేసిన కాబట్టి. సో దాన్ని ట్రోల్ చేస్తున్నారట. అయితే నేను ఉద్యమంలో పనిచేసినాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చాలామంది ఏంది అంటున్నారంటే ఈయన గతంలో అక్కడ పనిచేసిండు అందుకోసం ఇట్లా మాటలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మొన్నటి వరకు విపక్షంలో ఉన్నప్పుడు పనిచేసింది ఇదే రంజిత్ కదా, ఇదే గొంతుక కదా, ఇదే నాలుకే కదా, ఇదే పెదాల నుంచి కదా పదాలు వాత్సల్యం ఒక్కొక్క వాక్యం కూడా వచ్చింది. అంటే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కలిశానా, కాంగ్రెస్ పార్టీతో ఏమైనా దోస్తానం ఉందా? నాడు ప్రశ్నించినా, నేడు ప్రశ్నిస్తున్నా, రేపు ప్రశ్నిస్తా. సింపుల్ లాజిక్. నా ఎజెండా ప్రజల పక్షం. నాకు జర్నలిజం అంటే ఇష్టం. ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ నుంచి అదే వస్తుంది, ఇక్కడ ఏదనుకుంటే ఇక్కడ నుండి అదే వస్తుంది. అంతే. తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మాత్రమే పనిచేస్తాను నేను. ఎవరి దగ్గర బాంచన్ జీ హుజూర్ అనా. ఎందుకంటే నేను తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయాలి. ఒక ఉద్యమకారుడిగా నా బాధ్యత, తెలంగాణ భవిష్యత్తు కోసం పనిచేయడం నా బాధ్యత, ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత. అంతే. దీన్ని రకరకాలుగా పోర్ట్రైట్ చేసిళ్ళు. సరే, కాలమే సమాధానం చెప్తుంది ప్రతిదానికి. మనం వేచి చూద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అరెస్టు చేసిన తర్వాత చాలా సంతోషం అనిపించవచ్చు, అవును కావచ్చు, నాకు తెలియదు విషయం. కానీ ఈ కాంగ్రెస్ పెద్దలకు చాలా ఆనందం వేయవచ్చు కావచ్చు, కానీ సంతోషం కావచ్చుగా. అల్ప సంతోషం కొన్ని రోజుల వరకే.
ఏంది అంటే నిజం నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయనో బాధ అయిందనో లేకపోతే అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడిందంటే నాకు 41 CRP ఇస్తే నేను దానికి వివరణ ఇస్తే అయిపోతుంది. కానీ దాన్ని రిమాండ్ చేయాలి, ఇంకో కేసులు ఎన్ని కేసులు భరించడానికి నేను సిద్ధం. అందరి తోటి జర్నలిస్టులలో నేను కాదు, ఇక్కడికి వచ్చిన అనేక రకాలుగా మాట్లాడిన. ఇక నుండి ప్రతి సమస్యనే మాట్లాడతా, సమస్యనే మీ ముందు ఉంచుతా. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. నా కోసం దాదాపుగా 78 లక్షల మంది వరకు కూడా ఇతరత్ర మాధ్యమాల అంటే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా ఇతరత్ర అన్ని మాధ్యమాలలో కూడా నాకు సపోర్ట్ చేశారు, సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు, పాదాభివందనాలు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారికి, అదేవిధంగా తన్నీరు హరీష్ రావు గారికి, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, ఇంకా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారియర్స్ అందరికీ, ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. అంటే సమస్యల మీద మాట్లాడుతున్నాడు, అప్పుడు మా మీద మాట్లాడిండు, అప్పుడు మేము ఏమనలే, ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అనే ఎపిసోడ్ కూడా చూసారు. రైట్, ఇక నేను సమస్యలోకి వెళ్తా. మొత్తానికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎట్టి పరిస్థితులలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల ఎజెండాగా కూడా మనందరం పోదాం, ఇక్కడ ప్రజల కోసమే మనం పనిచేద్దాం. రైట్, మీరందరూ చూస్తున్నారు ఏం జరిగింది గీడ. కొడంగల్ ఎవరి నియోజకవర్గం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సమస్య అనేది ఉండకూడదు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సమస్య వస్తే దాన్ని ఎంత అంటే కరెంటు స్విచ్ చేస్తే ఎంత త్వరగా మనకు విద్యుత్ వెలుగులు వస్తాయో అంత స్పీడ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇలా మారిపోయింది? అసలు కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఈ కొడంగల్ నియోజకవర్గం తెలంగాణలో ఉందా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉందా? అక్కడి రైతుల మీద ఎందుకు ఉక్కుపాదం? ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేసిరు. కేబీఆర్ పార్క్లో తాను వాకింగ్ చేస్తున్న సందర్భంలో కూడా తను అరెస్టు చేసిన దాఖలాలు కనబడ్డాయి. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో దీన్ని అన్నింటినీ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏంది బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? కొడంగల్లో రైతుల పోరాటంపై ఉక్కుపాదం, లగచెర్లకు వందలాది మంది పోలీసులు, కరెంటు తీసేసి తలుపులు, భారీ అరెస్టులు, చిన్న పెద్ద అందరినీ తీసుకెళ్లిన పోలీసులు, అరెస్టులతో భయాందోళనలో గ్రామస్తులు, 16 మంది రిమాండ్కు తరలింపు, ఇంటర్నెట్ సేవలు బంద్, ఆ పోలీసుల వలయంలోనే ఫార్మా బాధితుల గ్రామాలు, కాకీల దౌర్జన్యంపై గ్రామస్తుల ఆగ్రహం, రేవంత్ సర్కార్పై మండిపడ్డ గిరిజనులు, ప్రభుత్వ తీరును ఖండించిన ప్రతిపక్షాలు, బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా, గిరిజనులు తక్షణం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్, కొడంగల్ కొలిమిలా మారిందన్న ఆర్ఎస్పీ, రైతులపై కేసులు పెడితే సహించేది లేదని ఎంపీ ఈటల హెచ్చరికలు. అర్ధరాత్రి అరెస్టులు, భయాందోళనలో ఓ గ్రామం, ప్రజా పోరాటంపై హుక్కుపాదం మోపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని మరొకసారి నిరూపించారు. ప్రజా ఆగ్రహాన్ని కట్టడి చేయాలంటే ఇంటర్నెట్ బంద్ చేయాలి, పోలీసులను మోహరించాలి అన్న చందంగా ఆయన వ్యవహరించారు. పోలీసుల వలయంలో ఫార్మా కంపెనీల బాధిత గ్రామాలను నెట్టేసి స్థానిక గిరిజనులపై దౌర్జన్యకాండకు తెరలేపుతున్నారు. పక్షపాత రహితంగా కూడా పాలన అందిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఆయన తన బంధుజనం కోసం సొంత ప్రజలను కూడా ఫార్మా విషయంలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. జనం వద్దని మొత్తుకుంటున్నా వినకుండా ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు సూచనలు బేఖాతారు చేస్తూ తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అండగా ఉంటాం హామీ ఇస్తున్నా, అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలన, రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లను తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. అర్ధరాత్రి అన్నదాతల అరెస్టులను ఎందుకని నిలదీస్తారు? ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి పంచని పొలాలను వల్లకాడు చేయొద్దన్నందుకు రైతులను అరెస్టులు అన్నారు. రైతుల అరెస్టును ఖండిస్తున్నామని, పోలీసుల చర్యను వ్యతిరేకిస్తున్నామని, లగచెర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక కొడంగల్లో ఇంటర్నెట్ సేవల బంద్, కొడంగల్లో ఏమైనా తీవ్రవాదుల స్థావరమా? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ప్రజాస్వామ్య పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతుంది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం లగచెర్ల గ్రామ సమయంలో వికారాబాద్ కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ అర్ధరాత్రి 10ల సంఖ్యలో పలువురిని అరెస్టు చేసిన ప్రభుత్వం. దుద్యాల, కొడంగల్,
బోమ్రాస్పేట మండలాలలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి ఈ రోజులలో ప్రతిదీ కూడా ఆన్లైన్ మయమైన ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసి సామాన్యుడికి ఇబ్బందులు తప్పవన్నట్టు కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే నిన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, దాంతోపాటు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హేమీలి అంతా కూడా కొడంగల్ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిందో లేదో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అడుగుపెట్టిన క్షణం నుంచి పోలీసుల వలయంలో మారిపోయింది. అర్ధరాత్రి నుండి కూడా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. వాళ్ళు దేని కోరుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయమంటలేరే, 6 గ్యారంటీలు కావాలని అంటలేరే, 13 అంశాలు కావాలని అంటలేరే, 420 హామీలు అమలు చేయమని అనట్లేదే. కేవలం వాళ్ళు అడిగేది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా వాళ్ళు అడిగేది ఒకటే అంశం. ఏంటది? ఈ లగచర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు వీళ్ళు? అయ్యా, మా దగ్గర ఫార్మా విషకంపు వద్దు, మా పచ్చని మాఘానులలో బంగారం లాంటి పంటలు పండించి దేశానికి వెన్నుముక్క రైతన్న అన్నారు కదా, ఆ అన్నం పెట్టే రైతన్నగా మేము మిగులుతాం. మీకు ఫార్మా కంపెనీ కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక దిక్కున అయితే ప్రభుత్వ భూములు 1000 ఎకరాలలో అయితే ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు పెట్టుకోండి అయ్యా అంటూ కూడా వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ గ్రామానికి సంబంధించి, లగచర్ల గ్రామానికి సంబంధించి తాత ముత్తాతల తరతరాల నుంచి వస్తున్నాం. మనం ఇక్కడ ఏంది కుటుంబ బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, వాడ, ఇల్లు, ఊరు, గ్రామం అంతా మాది ఇక్కడే. ఈరోజు ఏదో మీ స్వార్థాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లబ్ధి చేకూరే మీ బంధుగణం కోసం మా జీవితాలను ఆగం చేయకండి, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళు అడిగే మాట ఏంటి? ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టకండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల తిరిగితే ఎక్కడా ప్రభుత్వ భూములు లేవా? లేదా ఎక్కడైనా పెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా ఉన్నాయి కదా. ఇక్కడ ఈ విదేశీ పెట్టుబడులకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ఇతర రాష్ట్రాల పెట్టుబడులకు సంబంధించి, ఐటీ కంపెనీలకు సంబంధించి, ఫార్మా కంపెనీలకు సంబంధించి ఏదైనా పెట్టుకోవడానికి టీఎస్ ఐపాస్ అనేది ఒకటి ఉండేది. దాంతోపాటు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే ఎందుకు, కొడంగల్ నియోజకవర్గంలోనే జీవితాలను ఎందుకు ఆగం చేస్తున్నారని వీళ్ళు అడుగుతున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఏంటి అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఈ తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి అంటే అక్కడ సమస్య ఏర్పడింది. మనందరం కూడా వాళ్ళకు బాసటగా నిలవాలి. ఎందుకంటే విషతుల్యంగా కాకాకారాలతోని అంటే ఆహాకారాలతోనే నిండిపోయే కొడంగల్ నియోజకవర్గాన్ని రక్షించాలి. ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర గ్రామ ప్రజలకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ సపోర్ట్ చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని మేధావి వర్గాలు, అన్ని జర్నలిజానికి సంబంధించిన ఛానల్ అన్ని కూడా, అన్ని పత్రికలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆపదలో ఉండి ఇంకా కన్నీరు పెట్టుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు ఆ రిగోసా అనేది కూడా మనందరం తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ లగచర్ల గ్రామం ముఖ్యమంత్రి నియోజకవర్గం అని కాదు, మంత్రి నియోజకవర్గం అని కాదు, ఎమ్మెల్యే నియోజకవర్గం అని కాదు, ఎమ్మెల్సీ నియోజకవర్గం అని కాదు, ఎవరిదైనా మనకు సమస్య లేదు. కానీ అక్కడి ప్రజల సమస్యలు మన సమస్యలు అనుకొని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే 16 మందిని రిమాండ్కు దోలీలు, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేను కూడా కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుంటే కూడా అరెస్టు చేసేలు. ఇంకా అరెస్టుల పర్వం ఈ తెలంగాణలో భారీగా కొనసాగుతాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. సో వైఆర్టీవీ వీరందరికీ కూడా మద్దతు తెలుపుతున్నది. ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి ఇంటర్నెట్ సేవలు బంద్ కావచ్చు గాక. అన్న నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటి అంటే మీకైతే నేను సహాయం చేస్తా ఖచ్చితంగా. ఈ 9908572666 ఇక్కడికి మా జర్నలిస్టులు అందరూ కూడా వస్తారు, మీకోసం ఉంటారు. దాంతోపాటు మీ సమస్యను దీనికి వాట్సాప్ రూపంలో చెప్పండి లేదా కాల్ చేయండి. కేవలం లగచర్ల గ్రామ ప్రజలకు మాత్రమే ఈ ఫోన్ నెంబర్. ఎందుకంటే వాళ్ళ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు ఏంది అంటే ఇక్కడ ఏమున్నది, ఏం కథ, మేమేమన్నా ఉగ్రవాదులమా, రౌడీలమా, లేకపోతే ఏంటి అని భయాందోళనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మీరు అందరూ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏంది, అల్లుడు కోసమే ఫార్మా గిల్లుడు ఒకటి గుర్తయిందా? అంటే ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములను గుంజుకునే యత్నం కేటీఆర్. కుటుంబ సభ్యులకు, బంధువులకు, అసమ్మతీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించబోమని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని తుంగలో తొక్కారు. ఆ చట్టం కింద గతంలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో జాతీయ సలహా మండలి చైర్మన్ పదవిని, ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పదవులు కోల్పోయారు. ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, చిత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీ వత్తిరాజు రవిచంద్ర. ఫార్మసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి సిద్ధంగా
సిద్ధంగా ఉన్న సేకరించిన 12,000 ఎకరాలు అయినా అటువైపు చూడని రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి ధనదాహంపై రైతు తిరుగుబాటు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ డబ్బు. పొంగులేటి రేవంత్ పదవులు పోవడం పక్క. బాజాత్గా ఢిల్లీకి వస్తాం, మీ భరతం పడతాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరికలు. అనేక కంపెనీలు, అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కోసమే బలవంతపు భూసేకరణ. రేవంత్ రెడ్డి బంధుగణానికి ఫార్మా కంపెనీలు, వాటి కోసమే వ్యూహాత్మకంగా ఫార్మా క్లస్టర్లు. సొంత నియోజకవర్గం కొడంగల్లోనే భారీగా భూముల సేకరణకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు. భూములు ఇచ్చేది లేదని రైతులు పోరాడుతున్నా బలవంతంగా గుంజుకునేందుకు కుట్రలు. అరెస్టు చేసిన వారికి పరిగి దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం. కొడంగల్ రైతులకు సంఖ్యలు. 16 మంది అన్నదాతలు అరెస్టు చేసిన పోలీసులు. తలుపులు బద్దలుగొట్టి ఇల్లు జల్లెడపట్టి అరెస్టులు. లగచెర్ల దాడికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ మీదే కేసు పెట్టాలి సత్యవతి రాథోడ్. రైతులకు అండగా ఉంటాం, తెలంగాణ ఉద్యమ వేదిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అతి త్వరలో ఈ తెలంగాణ సమాజం కోసం, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను ఒక కొత్త భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్తో పాటు ఒక ప్రజా సంఘాన్ని, ఉద్యమం కోసం, ఈ రాష్ట్రంలో సమస్యలపై పోరాటం చేయడం కోసం దాని పూర్తి స్థాయిలో మేధావుల ఆధ్వర్యంలో విశ్లేషణ జరుగుతుంది. దాదాపుగా 12 మంది మేధావులు కలిసి ఒక వ్యూహరచన చేయబోతున్నాం. దానికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డగా ఏ రోజైతే అక్రమంగా అరెస్టు చేశారో, ఏ రోజైతే అక్రమ కేసులు బనాయించారో, ఎవరికో ఏదో మనోభావాలు దెబ్బతిన్నాయంటే అదే విషయాన్ని నేరుగా నాకు చెప్తే పలానా వీడియో వల్ల ఇబ్బంది అయింది, పలానా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది అయిందంటే నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టేటోని లేదా క్షమాపణలు చెప్పేది నా తప్పునుంటే. కానీ ఏది లేకుండా కూడా నన్ను బలవంతంగా చాలా చిత్రహింసలు పెట్టిలో నేను బాజాప్తగా చెప్తున్నా. ఆ మహిళా మంత్రి, మహిళా పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నాకు ప్రాణానికి కూడా థ్రెట్ ఉంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత అని నేను లైవ్లోనే చెప్తున్నా. ఇప్పటికే నా తల్లిదండ్రులను బెదిరించడం, నా కుటుంబ సభ్యులను బెదిరించడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఒంటి లోపల ఉన్న రక్తపు చుక్క కూడా బయటికి వచ్చింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఇక్కడ చట్టం మీద గౌరవం ఉంది, చట్టాల మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా, పోలీస్ వ్యవస్థ పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద వైట్ కాలర్స్ ఒత్తిడి ఉన్నది, వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్తున్నారు, వాళ్ళ తప్పేమీ లేదు ఇందులో. కాదంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తున్నది. ఏ ప్రభుత్వం ఉన్న వాళ్ళకు వత్తాసు పలకాల్సి. కానీ ఇక్కడ మీరు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారమే మనం ఉద్యోగాలు చేయాలి. కేవలం మన ఒంటి మీద యూనిఫామ్ మాత్రమే ఉంది. అది కొన్ని ఎప్పటికీ 24 గంటలు పనిచేసేదైతే మరి జర్నలిజం కూడా 24 గంటలు పనిచేస్తా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మధ్యతరగతి పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే, ఎన్నో సఫకేట్ అయిన వాళ్ళే. కానీ జాగ్రత్త, ఈ తెలంగాణ ప్రతి బిడ్డను రక్షించండి. అధికారం ఉందనో, లేకపోతే నాయకుడు ఉన్నాడనో, లేకపోతే ప్రభుత్వాలు ఉన్నాయనో మీరు గనక ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జరగబోయే విపత్తుకు ఎవ్వరూ బాధ్యత వహించలేరు, చేతులెత్తారు. జరగబోయే సునామీ భయంకరంగా ఉంటుంది. 12 మంది మేధావులు ఈ తెలంగాణలో పేరు చెప్తే గజ్జుమనే మేధావులు. అన్ని సంఘాలతోని చర్చలు సఫలీకృతమైనవి. అతి త్వరలో భారీ ఎజెండాకు తెరదీస్తున్నా. అప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్వి విద్యార్థి విభాగంలో పనిచేసిన, జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసిన, ఉద్యమకారుడిగా పనిచేసిన, రాజకీయాలను పక్కన పెట్టి జర్నలిజం ఎంచుకున్నా. ఈరోజు నన్ను ఇబ్బంది పెడితే నేను కూడా అలాంటి కొత్త ఎజెండాతో మీ ముందుకు అతి త్వరలో వస్తా. సైన్యం రెడీ చేస్తా. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 6 గ్యారెంటీల గురించి అడుగుతా, 13 అంశాల గురించి అడుగుతా, 420 హామీల గురించి అడుగుతా. వాళ్ళు చేసే ప్రతి తప్పును ఎత్తి చూపెడతా. ఈరోజు ఫార్మా కంపెనీ కేవలం ఎవరి కోసం నడుస్తుంది ఈ ఫార్మా కంపెనీ అంటే కేవలం ఈ కంపెనీ భూములు గుంజుకునేది కేవలం యనుమల రేవంత్ రెడ్డి గారి అల్లుడి కోసమా? ఇది కరెక్టా కాదా? ఇది ఎంతవరకు న్యాయం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఇది చాలా తప్పు కదా. ఏది ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం ఏమని, నీ అధికారంలోకి వచ్చినాక బంధుప్రీతి కానీ ఇతరత్ర అని ప్రమాణ స్వీకారం చేస్తాం కదా. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఎంత కట్టుబడి ఉండాలి? నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు మాట ఇచ్చిన వైఆర్టీవీ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాల సాక్షిగా ఏర్పాటు చేయబడింది. దీనికి కోసం అనేక రకాలుగా సర్వశక్తులు ఒడిగట్టినాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి కదా. ఇంకా ఇబ్బంది పాల్పడి వాళ్ళని ఇబ్బందులను చేస్తే నేను కూడా ఏం చేయలేను అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా కూడా ఒక కొత్త ఎజెండా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ప్రొఫెసర్లు, చాలామంది మేధావులు, చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది పెద్ద వాళ్ళతో ఎప్పుడైతే సివిల్స్కి ప్రిపేర్ అయినప్పుడు నాకు పరిచయం ఉన్న మేధావి వర్గాన్ని మొత్తాన్ని కూడా వడగట్టి ఒక మంచి కొత్త ఎజెండాతో అతి త్వరలో మేము ముందుకు వస్తాం. నేను దీనికి బాధ్యతగా చెప్తున్నా. వైఆర్టీవీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుంది. లగచర్ల గ్రామ ప్రజలారా మీరు ఏం అధైర్యపడకండి. కోర్టు పైసలు, ఫీజులు అన్నీ కూడా మీకు నేను ఏదో రకంగా ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి విపక్షం బీఆర్ఎస్ పార్టీ అయినా, లేదా భారతీయ జనతా పార్టీ అయినా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా సామాజిక కార్యకర్త అయినా ఈ సమాజంలో సాయం చేయడానికి
చేయడానికి చాలామంది ఉంటారు. వాళ్ళ త్రూ మీకు నేను సహకారం అందించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మీ వైపు అయితే నేను నిలబడతా. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీ వైపు నిల్చుంటా. ఇది చాలా బాధాకరమైన విషయం, మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇగో నిన్న కోరట్ల నుంచి జగిత్యాల వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందు గుమ్మడికాయ కొడుతున్న రైతు, పాదయాత్రకు సంఘీభావం తెలిపిన హరీష్ రావు, వడ్ల లోడు వదిలి లోడ్లలో బిజీ. మహారాష్ట్రకు మూటలు సర్దుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ధాన్యం దళారుల పాలు. రైతు భరోసా, రుణమాఫీ బోనస్ అన్నీ బోగస్. రుణమాఫీ మోసానికి రాజన్న దగ్గర చెంపలేసుకోవాలి. రైతులకు వడ్డీతో సహా 2 లక్షలు రుణమాఫీ చేయాలి. 15,000 రైతు భరోసా, అన్ని వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేవంత్ రెడ్డికి 70mm సినిమా చూపిస్తాం. జగిత్యాల రైతుల పాదయాత్రలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి. రైతులకు డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆగస్టు 15వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏంది 49,500 కోట్ల ఎస్ఎల్బి ప్రకారం కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పిన మాట ఏంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక సంవత్సరం పొట్టగట్టుకుంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేబినెట్ ఏమన్నది, 30,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతాయని. లాస్ట్కు రాష్ట్ర అసెంబ్లీలో ఏమన్నారు, 26,000 కోట్లు అన్నారు. ఆ చివరికి ఎంత చేసిలు, 17,900 కోట్లు మాత్రమే చేసి. ఎంత పర్సెంటేజ్ అయింది? 100లో కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. చాలా మంది రైతులు కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆఖరికి రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం విషయంలో చేతులు ఎత్తేసింది ప్రభుత్వం. రైతులకు సంబంధించి అన్ని వడ్లకు పూర్తి స్థాయిలో 500 బోనస్ అన్నారు, చేతులు ఎత్తేసిలు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయమంటే కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు. కానీ కేవలం మహారాష్ట్ర ఎన్నికలు పోవాలి, ఇక్కడ పథకాలను అమలు చేస్తున్నాం, ఇక్కడ అద్భుతంగా ఉంది అని ఒక అభూత కల్పనతో అక్కడ ప్రచారం చేయాలి. అక్కడ ప్రచారం చేసి పూర్తి స్థాయిలో కూడా ఏదో మన్నలను పొందే విషయానికి సంబంధించి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమన్నా తెలియదు అనుకుంటున్నారా? ఈ తెలంగాణ ప్రాంతం అనేదే చైతన్య గడ్డ. నల్గొండకు పోతే ఆనాడుకు సంబంధించి రజాకార్లకు సంబంధించి అప్పుడు తెలంగాణ ఉద్యమానికి కాదు, అంతకుముందు సాయుధ పోరాటం వచ్చింది నల్గొండ జిల్లా. ఓరుగల్లుకి వెళ్తే అక్కడ కమ్యూనిస్టు భావజాలంతో పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిల్చున్నది. ఆ తర్వాత ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పేరున్నది. ఏ మూలకెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ గల్లీకెళ్ళినా పోరాటమే ఎజెండాగా కొనసాగుతుంది ఈ తెలంగాణ గడ్డ. ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యి ఉండొచ్చు, రేపు పొద్దుగాల మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలు మారినప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా పూర్తి స్థాయిలో జైల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ కూడా చిప్పకూడు తినాల్సిన పరిస్థితిని ఈ తెలంగాణ ప్రాంతం రాక అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎంత అద్భుతంగా చేయవచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వానికి అంతకుముందు ప్రభుత్వాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు చేసిన తప్పులే మేము చేస్తామంటే ఎట్లా? ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులను లేదా ఇతరత్ర కేసులను బనాయిస్తున్న వాళ్ళందరూ జోలికి వస్తే మేము ఎంటర్ కావాల్సి వస్తుందని హైకోర్టు స్వయానా చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏంది జర్నలిస్టుల జోలికి రావద్దు అని. రేపు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. భవిష్యత్తులో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మీరు చూస్తారు, నేను ఇక్కడ చెప్తున్నది కూడా ప్రతి ఒక్కటి కూడా అక్షర సత్యమే. రైతులను మోసం చేసిందండి. రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని ఇక రైతులు ఊరుకుంటారా? రైతుతో పెట్టుకుంటే ఏదైనా పోతుంది. ఇగో వడ్ల కొన్నాకే సర్వే. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసే వరకు కూడా సర్వేను జరగకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకద్దని అక్కడి రైతులు చెప్పారు. ఎందుకు అద్దంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళ మీద నమ్మకం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మాకద్దు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇక ఏమీ ఉరగది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అన్నపూర్ణ రాష్ట్రంగా వెలువొందింది భారతదేశంలోనే. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెన్నుదన్నుగా ఉండాల్సి రైతులకు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ మరొకసారి బషీరాబాద్ కాల్పులను ఉదాహరణ గుర్తు చేస్తుంది. మీ మస్తే ఇలాగే ఉంటుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి, నాటి సర్వే పండుగ, నేటు సర్వే దండగా. ఒకసారి చూడండి, రోల్ మోడల్గా నిలిచిన కేసీఆర్ సమగ్ర సర్వే, ఇంటింటికి సర్వే కరువైన స్ఫూర్తి. నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పూర్తి విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి వివరాలు నమోదు చేసుకున్న ప్రజలు 91% మంది ఆస్తుల వివరాల వెల్లడి. నేడు అందుకు భిన్నంగా కూడా ఇంటింటి సర్వే వివరాల వెల్లడికి ప్రజల విముఖత, పత్తాలేని మంత్రులు, ప్రభుత్వ పెద్దలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దేనికి కూడా ఎవరు సహకరించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి సమగ్ర సర్వే చేయాలంటే ఒప్పుకుంటారు కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆపదలో ఉన్నారు. సర్వే కంటే ముందు వాళ్ళు ఆపదలో ఉన్నారు. వాళ్ళు పండించిన పంటను కొనుగోలు చేయాలి, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి, రైతుల గోసను చూడాలి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా.
ఎక్కడికక్కడ కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఏం జరిగిందని 342 రోజులలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 81,995 కోట్ల రూపాయల అప్పు చేసింది. కొత్తగా మరో 1000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే ఇక అప్పులు చేస్తూ పోతా ఉంటాం. మాది తెలంగాణ ప్రభుత్వం, మాది కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఇష్టం, మేము ఢిల్లీ పెద్దల కింద జీ హుజూర్ అంటాం, మేము అక్కడ వాళ్ళు ఏది చెప్తే ఇక్కడ అది చేస్తాం, వాళ్ళ చేతనే పరిపాలన నడుస్తుంది తప్ప మేము చేయలేకపోతున్నామనా? ఈ 81,995 కోట్ల రూపాయలతోనే ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించిర్రా, లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టిల్లా, లేకపోతే ఒక జిల్లాకు సంబంధించి రూపురేఖలు మార్చిల్లా, రహదారులు వేసిర్రా, లేకపోతే హైదరాబాద్ రూపురేఖలు మార్చిల్లా? ఈ 81,995 కోట్లకు సంబంధించి మరొక 1000 కోట్ల రూపాయల అప్పు కూడా అడిగిర్రు నిన్ననే. ఈ 81,000 కోట్ల రూపాయల అప్పుతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏం చేసిలు, ఈ పైసలని ఏ విధంగా ఖర్చు పెట్టిలు, లేదా ఎవరి జేబులోకి వెళ్ళినాయి? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇగో ఇంకొక విషయం చూడండి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారు? ప్రజాభవన్లో జూనియర్ లెక్చరర్ల ధర్నా, మంత్రులను కలిసిన ఏంది స్పందన లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి. రేవంత్ పాపం ప్రజలకు శాపంగా కావద్దు, ప్రజలు ఏం కోల్పోయారో నేను చెప్తా, ఏం పొందారో మీకు చెప్తా అంటూ కూడా కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నిజంగా కూడా కాంగ్రెస్ పెద్దలకు చెప్తున్నా, కేసీఆర్ పేరు లేకుండా ఒక్క 30 రోజులు పరిపాలన చేయండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, మీకు పరిపాలన వస్తుంది అని. అంటే ఎవరిని మోసం చేద్దామని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. కాళ్ళు మొక్కేందుకే ఢిల్లీకి 25 సార్లు వెళ్ళి ఎవరు కాళ్ళు మొక్కారు? పొద్దుగాల రాహుల్, చీకట్ల మోడీ కాళ్ళు మొక్కారంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా చెప్తున్నా, నల్గొండ జిల్లా గడ్డ మీద, నల్గొండ జిల్లా కిల్లా మీద గులాబీ జెండా ఎగిరిందంటే జగదీష్ రెడ్డి వాళ్ళే. అంటే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును కూడా ఎక్కడికక్కడ కూడా బయట పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకే అంశం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఏమని అంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధించి చేసేది ఏమీ ఉండదు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వైఆర్టీవీకి సంబంధించి దాదాపుగా 1 మిలియన్ సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే వైఆర్టీవీ ఉంటుంది. నా మీద జరిగే కేసులకు సంబంధించి నేను ఏమీ చేయలేను, ఎందుకంటే అవన్నీ అక్రమ కేసులు. అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ తెలిసిందే. ఇవాళ ఈ కేసు అంటారు, రేపు ఇంకో కేసు అంటారు, రకరకాలుగా బదనం చేయడానికి, రకరకాలుగా కుట్రలు చేయడానికి వాళ్ళైతే అన్ని రకాల శక్తులు ఒడుగడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నిజం అనేది నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఏ తప్పు చేయలే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా, ఇక్కడ నేనున్న స్టూడియో నుంచి కూడా చెప్తున్నా, నా మనస్సాక్షిగా కూడా చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు. అక్రమ కేసులు పెడుతున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయట, అదైందట, ఇదైందట రకరకాలుగా కూడా ఏంది అంటే చేసే ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఈ రాష్ట్రం కోసం ఉద్యమంలో పనిచేసిన, ఉద్యమం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని రోజులు సపోర్ట్ చేసిన, ఆ తర్వాత ప్రశ్నించిన, ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన వైఆర్టీవీ రంజిత్ ఉంటాడు. ఎక్కడి ఓడు పోతే ప్రాణం, ఉంటే ప్రజల కోసం. చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైఆర్టీవీ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చే బలం నాకు 1000 ఏనుగుల బలమైంది, నువ్వు పెట్టిన కేసులో నాకు కొండంత ఆదరణ అయింది. నా భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజల భవిష్యత్తుకు దిక్సూచి అయినావు. థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి జీ.